హాయ్ అండి. అమెరికన్ ఫౌండ్ ఫాదర్స్ లో ఒకరు, ప్రముఖ శాస్త్రవేత్త, ప్రముఖ రచయిత, ప్రముఖ దౌత్యవేత్త, ప్రముఖ రాజకీయవేత్త అయినటువంటి బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటల్లో కారణం లేకుండా ఎవరికీ కోపం రాదు, అయితే కారణం అనేది సరైన కారణంగా ఎప్పుడూ కాని ఉండదు అని అంటారు. ఇక్కడ సరి అయిన కారణం అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం. మనకు కోపం అనేది ఒక ఉద్వేగము, అది ఒక మానసిక వికారం. కోపం అనేది చాలా మందికి తరచుగా వస్తుంటుంది, కానీ కోపం అనేది ప్రత్యేకంగా ఒక మనిషికి అవసరమా అంటే కొన్నిసార్లు తప్పక అవసరమని చెప్పాలి. ధర్మము గాడి తప్పుతున్నప్పుడు, మన కళ్ళ ముందే ఇతరులకు అన్యాయం జరుగుతున్నప్పుడు మనం కోపం తెచ్చుకోవాల్సిన అవసరత ఖచ్చితంగా ఉంటుంది. కొన్నిసార్లు పిలవని పేరంటానికి వచ్చినట్లుగా కోపం వస్తుంది. అలాంటి కోపమే ప్రమాదం. అయితే తన కోపమే తన శత్రువు అని అంటారు. ఈ రెండవ తెగకు చెందినటువంటి కోపాన్నే తన కోపమే తన శత్రువు అని చెప్పొచ్చు. ఎక్కువ మందికి వచ్చేటటువంటి కోపము ఈ రెండవ తెగకు చెందినటువంటి కోపమే. పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, సందర్భాన్ని బట్టి కోపం రావచ్చు, కానీ కోపానికి సరైన కారణం లేకుంటే దానివలన అనర్థాలు ఎక్కువగా ఉంటాయి. శాంత స్వభావుడికి కూడా కోపం రావటం సహజం. అయితే ఈ కోపం అనేటటువంటిది ఒక పరిధిలో ఉండాలి. అది ఏ విధమైనటువంటి హాని కలిగించనిది అయి ఉండాలి. శాంతంగా ఉన్నటువంటి శాంత స్వరూపిని కూడా కోపము ఉద్రిక్తతో కూడి అతని భావోద్వేగాలను పూర్తిగా నాశనం చేసేదిగా మారుతుంది. కోపము భావోద్వేగాలు, నిబద్ధతతో కూడినటువంటి విషయాలకు సంబంధించినదిగా ఉంటుంది. మానసిక శాస్త్రవేత్తల ప్రకారము భయము, దుఃఖము, కోపము వంటి 6 ప్రధానమైన భావోద్వేగాలు ప్రతి మనిషిలో ఉంటాయి. ఈ 6 భావోద్వేగాలు సాధారణంగా మనిషిలో కలిగినప్పుడు, వీటిలో ఏ ఒక్కటి మనిషిలో కలిగినప్పుడు అది మెదడులోని లింబో లోబ్ అనేటటువంటి దానిని స్పందించి ఎడ్రినలిన్ అనేటటువంటి ద్రవం స్రవించి అసంకల్పిత ప్రతీకార చర్యకు ప్రేరేపణ కలిగిస్తుంది. 2024 సంవత్సరము అక్టోబర్ నెలలో తల్లి మీదికి ఆటో దూచుకొస్తుంది అనే విషయాన్ని ఒక అమ్మాయి గమనించి వాళ్ళ తల్లిని రక్షించుకునే క్రమంలో తను ఆటోను ఎత్తి అటు పడేస్తోంది. తన తల్లిని రక్షించుకుంటుంది. అది భావోద్వేగంతో కూడినటువంటి కోపం. ఇక్కడ కోపాన్ని ఆమె తన తల్లిని రక్షించుకోవటానికి ఒక ఆయుధంగా మార్చుకుంది. ఇది పాజిటివ్ యాంగ్రీ. దీనిని సాధన చేయాలంటే ముందు మెంటల్ ఎమోషన్ అనేటటువంటిది చాలా అవసరం. మనిషి మెంటల్ ఎమోషన్ ను సాధన చేసి ఉండాలి. అయితే మెంటల్ ఎమోషన్ ను సాధన చేసినప్పటికీ మెంటల్ బ్యాలెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనిషి బ్యాలెన్స్ గా జీవించాలంటే మెంటల్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. కోపాన్ని, తాపాన్ని అదుపులో ఉంచుకోవాలంటే మెంటల్ బ్యాలెన్స్ చాలా ముఖ్యం. కొన్ని విషయాలు మనకి ఇష్టం లేనప్పుడు వెంటనే కోపం రావచ్చు, కానీ ఆ కోపం వలన ఎవరికి పెద్ద ఇబ్బంది లేకపోవచ్చు. ఎందువలన అంటే
మన మెంటల్ బ్యాలెన్స్ చెప్పేస్తుంది యూ బెటర్ టు డిక్లైన్ ఆర్ డిక్రీజ్ యువర్ యాంగర్ అని. అటువంటి వాటి వలన ప్రమాదం లేదు. కొంతమంది చిన్న చిన్న విషయాలకే విపరీతంగా కోపం తెచ్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లాడు ఏదో తప్పు చేశాడు, లేకుంటే ఏదో చిన్న పేపర్ చించాడు అనుకున్నాం, వెంటనే అతన్ని పట్టుకొని టపా టపా బాధేసే తల్లిదండ్రులు మనం చూస్తుంటాం. అది సరైనటువంటిది కాదు. ఆ పిల్లల్లో వ్యతిరేక భావన కూడా అది కారణమవుతోంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము మంచి కోపాన్ని వాడొచ్చు. దీంట్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఏమిటంటే, మనకు వచ్చే కోపము సరైనటువంటిదా కాదా, మనం ధర్మాన్ని నిలబెట్టడం కోసం, మన ఎదుట జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆపటం కోసం తెచ్చుకునే కోపాన్ని మనము ధర్మాగ్రహము అంటాం. ధర్మాగ్రహం మంచిది, ఎందుకంటే సమాజ హితం కోసము, ఇతరుల శ్రేయస్సు కోసము ధర్మాగ్రహం రావటం మంచిదే. కాబట్టి మనకు భావోద్వేగాలను పెంచుకొని, కోపతాపాలు తెచ్చుకొని, అనవసరమైన విషయాలతో ఇతరులకు చెడుపు చేసేటటువంటి కోపం అనేటటువంటిది మనకు మంచిది కాదు. ఎందుకంటే మనకది మానసిక శత్రువు. అందుకనే తన కోపమే తన శత్రువు అనేటటువంటి మాట ఉంది. మన కోపము మనకు శత్రువుగా ఉండకూడదు, మన కోపం ఇతరులకు శత్రువుగా మారకూడదు, మన కోపం వలన ఇతరులు కూడా బాధపడకూడదు. హితవు చెప్పాలనుకుంటే మనము సరైన పద్ధతిలో శాంత స్వభావంతో మనము దానిని ఎక్స్ప్రెస్ చేయాలి. నిరతితో కూడినటువంటి కోపము, భావోద్వేగాలతో కూడినటువంటి కోపము, ఈ రెండు కూడా మనము ఆలోచించవలసినటువంటి విషయాలు. మనం పైన చెప్పుకున్నటువంటి ఆ అమ్మాయి ఉదాహరణలో, ఆ అమ్మాయి తనకు వచ్చినటువంటి కోపాన్ని తన తల్లిని రక్షించుకోవటానికి ఒక ఆయుధంగా మార్చింది. అంటే వచ్చినటువంటి కోపంలో ప్రవహించినటువంటి అడ్రినలిన్ ఆమె ఆయుధంగా మార్చుకుంది. ఆయుధంగా మార్చుకుని తన తల్లిని కాపాడుకోగలిగింది. అనవసరంగా వచ్చేటటువంటి కోపాల వలన ఇతరులకు నష్టం కలుగుతుంది. ఆ భావోద్వేగాన్ని అణచుకుని శాంత స్వభావంతో మనం మెలగటం మంచిది. కోపాన్ని తెచ్చుకుందామా, ఆయుధంగా మార్చుకుందామా అనేది ఒక విషయం అయితే, అనవసరంగా కోపాన్ని తెచ్చుకొని సమాజానికి అశాంతి కలిగిద్దామా, మన మనసుకు అశాంతి కలిగించుకుందామా అనేది మరొకటి. కాబట్టి ఈ రెండిట్లో ఏది ముఖ్యమనేది మనము ఆలోచించుకోవాలి. సమయానుకూలంగా మనము కోపాన్ని ఉపయోగించాలి. అయితే కోపం రావటానికి ప్రధానంగా మనము కారణాలు చూస్తే, మనం అనుకున్నది జరగనప్పుడు కోపం వస్తుంది. మన అసమర్థతతో కొన్ని పనులు చేయలేనప్పుడు కోపం వస్తుంది. మనం అనుకున్నట్టుగా జరిగినప్పటికీ కొంతమంది తన అనుకున్న స్థాయిలో జరగలేదని కోపం వస్తుంది. ఇతరులు చేసే పనులను వీళ్ళు నచ్చక కోపం వస్తుంది. ఇలా కోపాన్ని అనేక రకాలుగా మనం చూసినట్లయితే కోపాలు రావటానికి ఇది అని కారణం ఉండదు. కొంతమంది చిన్నదానికి పెద్దదానికి కోపడుతుంటారు. దానికి పెద్ద కారణం ఏముండదు, దానికి సరైనటువంటి రీజన్ ఏముండదు. అటువంటి కోపాలు అనవసరం. ప్రశాంతమైనటువంటి మనసు కలిగి, ప్రశాంతమైన మనసుతో, ప్రసన్న వదనంతో, చక్కటి చిరునవ్వు కలిగినటువంటి ముఖ వర్చస్తో ఇతరులను పలకరిస్తూ, కోపము తాపం ఏదన్నా ఉంటే దాన్ని చిన్నగా క్రమేణా తగ్గించుకొని, మన ఎమోషన్ ను మనం డిక్రీ చేసుకొని చక్కగా మాట్లాడటం నేర్చుకున్నట్లయితే అది సమాజానికి హితవు అవుతుంది. అయితే అవసరాన్ని బట్టి ఎవరికైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, ధర్మం గాడి తప్పుతున్నప్పుడు మాత్రం తప్పకుండా కోపాన్ని తెచ్చుకోవాలి. ఆ కోపాన్ని ఆయుధంగా మార్చుకోవాలి. దాన్ని ధర్మాగ్రహముగా మార్చినప్పుడు సమాజానికి శ్రేయస్సు అవుతుంది. కాబట్టి ఈ పరిస్థితులను మనం అర్థం చేసుకొని కోపాన్ని ఒక ఆయుధంగా మలుచుకుందామా, లేకుంటే కోపాన్ని ఒక మంచి భావోద్వేగంగా మార్చుకుందామా, లేకుంటే కోపాన్ని అనవసరంగా ప్రయోగిద్దామా అనేది కేవలం మన చేతిలోనే ఉంది. దాన్ని మనము తెలుసుకోగలిగితే సమాజానికి మేలు జరుగుతుంది, మనకు మేలు జరుగుతుంది. కాబట్టి
కోపాన్ని ఎలా ఉపయోగించాలో అనేది మన చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ.